అన్న ఎట్లా చూస్తారు? రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది, ప్రతి సవాల్కి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది, ఏం చెప్తారు? సవాలు మేము ఇచ్చినాం, ప్రతి సవాలు వాళ్ళు రావాలి. వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు కాబట్టి, కేటీఆర్ గారి విషయ సవాలు స్వీకరించే ధైర్యం లేదు కాబట్టి, చర్చకు సిద్ధంగా లేరు కాబట్టి భయపడడానికి పోతుంది. దానికి అంతకుమించి ఏం లేదు. రైతుల కోసం చేసేటువంటి మాట నిజమే అయితే రావాలి కదా బయటికి. లేదు రైతుల కాడికి పోయి చర్చ పెడదామంటే ఊళ్ళకి వస్తే కొట్టే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఉరికించి కొడతారు, మా వాళ్ళు కూడా కొట్టారు. ప్రజలు గమనిస్తున్నారు. 20 నెలలుగా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంట్లు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఎక్కడ పోయినాయి, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఒక్క పని అంటే ఒక పని కూడా సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ మొత్తంగా సాగినటువంటి పరిస్థితి లేదు. రైతు బంధు కూడా అనుకున్న వాళ్ళకి అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం ఈరోజు గుర్రు మీద ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళకి పోదాం పండి, ఎరువులు దొరికే పరిస్థితి లేదు. మళ్ళీ లైన్ నిలబడే పరిస్థితి, మళ్ళీ పోలీసులను పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మళ్ళీ ఎందుకు వచ్చింది? కాబట్టే కేటీఆర్ గారు ప్రతిపక్ష తరపున ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. కాబట్టే వారు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే సవాల్ వేసి బహిరంగ సభకు రండి, బహిరంగంగా మాట్లాడుకుందాం, చర్చకు సిద్ధంగా ఉందాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిలబడదాం. ప్రజల తరపున నేను మాట్లాడతా, ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడు, ప్రజలు వాస్తవాలు గమనిస్తారని చెప్పారు. దానికోసం మేము అందరం రావడం వేదికగా చర్చించాలి కానీ ఇట్లాంటి వేదికలు కాదంటూ మంత్రులు మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు? అసెంబ్లీ వేదిక కూడా చర్చ చూడొద్దంటాడు. అసెంబ్లీ వేదిక కూడా చర్చిద్దాం, కానీ ఎవరు వద్దంటారు కదా. అసెంబ్లీలో చీల్చినాడని చూడలేదా? జగదీష్ రెడ్డి గారు జాడిచ్చి కొడితే సస్పెండ్ చేసి పడేసి ఎందుకు పంపించినావు? నీ అన్ని నిజాలు బయట పెడుతున్నావు కాబట్టే కదా. కేటీఆర్ గారు మాట్లాడలేదా? హరీష్ రావు గారు మాట్లాడలేదా? వివేక్ గారు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్పే అవకాశమే లేదు. శ్వేతపత్రం అని విడుదల చేస్తే అల్లని తప్పులో తడకేనా? అసెంబ్లీలో మాట్లాడుతుంది కూడా సిద్ధంగానే ఉన్నాం.